ప్రాజెక్టు విషయంలో ఒకటి, ఎవరు ఈ నదులు, కాలువలు, పాండ్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు. వారిలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంటు ప్రాసిక్యూట్ చేసిందా? లేదు. రెండు, ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీని, ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని బిల్డర్స్ని కానీ కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్స్ని కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా? పనిష్మెంట్ చేశారా? శిక్షించారా? లేదు. మూడు, కలెక్టర్లు, ఆఫీసర్సు, రెవెన్యూ ఆఫీసర్సు, ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎంతోమంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి. ఒక్కరినైనా శిక్షించారా? లేదు. వందల వేల కోట్లు విలువైన ప్రాపర్టీల్ని, ముఖ్యంగా నాగార్జున లాంటి, పల్లవరాజు లాంటి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ. ఎవరైనా సరే వారు చట్టానికి ఎవరు గొప్పవారు కారు. రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసిందే. సరి అయిన సమయానికి నోటీసులు ఇచ్చారా? లేదు. నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా? వాళ్ళు విలువైన పాత్రలేంటి, ఫోటోలేంటి, మెమరీస్ ఏంటి, సర్టిఫికెట్స్ ఏంటి, ఒక కుటుంబంలో 30-40 సంవత్సరాలు మీరు ఉంటున్నారంటే ఎన్నో వాల్యుబుల్స్ అవన్నీ తీసుకురాని. లేదు. దానికి రుజువు మీడియాయే. మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు, నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఎస్, హైడ్రా తీసుకురావడం మంచిదే, కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమనే నేను ఈరోజు ఆనరబుల్ హైకోర్టుని, సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతున్నాను. ఆ ప్రొసీజర్ రైట్ కాదని వాళ్ళు ఒప్పుకొనే ఆ జీవోని ఇప్పుడు ఎమెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు వరకు జరిగిన అన్యాయం ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డా? తెలంగాణ గవర్నమెంట్ 8 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా? ఓ కేసీఆర్, కేటీఆర్ మాట్లాడితే ఇది రాజకీయం అని అందరికీ తెలుసు. అక్కడేమో లడ్డూ వివాదం 3 నెలల కిందట తెలిస్తే ఇప్పుడు దొంగ చచ్చిన 6 నెలలకు కుక్క మొరిగిందని, అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారని లైవ్లు ఇస్తున్న వాళ్ళందరినీ దేవుడు దీవించగాక, ఇవ్వని వాళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్పి లైవ్లు ఇచ్చేటట్టు చేయను కాదు. ఎందుకంటే నాకంటే ప్రశ్నించేవాడు ప్రపంచంలో లేడు. మీ కొరకు ఇది, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు. ఎస్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రాంగే. నదుల్ని, కాలువల్ని మనం కాపాడకపోతే, పార్కుల్ని, అది రాంగే. రేవంత్ రెడ్డి ఐడియా బాగుంది, మరి ఈ ఐడియా వెనకతల ప్లాన్ బాగోలేదు, ఇంప్లిమెంటేషన్ బాగోలేదు, చట్ట విరుద్ధం అని వాళ్ళకి తెలిసిపోయింది. అందులో కోర్టులో స్టే ఉంటుండగా కొన్ని విషయాల్లో ముందు అమెండ్మెంట్ ఇంత పెద్ద కట్టడాన్ని కూల్చడం ఎవడైనా కూల్చేస్తాడు. కొత్తగా 4 మెషిన్లు తీసుకొచ్చినట్ట డ్రైవర్కి 2.5 లక్షల శాలరీలు అట. ఎందుకంటే ఆడు 15 నిమిషాల్లో కూల్చి పడేస్తున్నాడట. అబ్బా, ఒక కట్టినోడిని తీసుకురారా. చైనాలో 15 రోజుల్లో కోవిడ్ టైంలో, కరోనా టైంలో బిల్డింగ్ల హాస్పిటల్ కట్టారు. అలాంటి బుద్ధులు ఎవరికైనా ఉన్నాయో మన దేశంలో? 15 రోజుల్లో హాస్పిటల్ కట్టడం, 30 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయడం, 3 నెలల్లో రేప్ చేసిన వాడిని జైల్లో పెట్టడం లేదా ఉరిశిక్ష చేయడం. మంచికి తెలివితేటలు లేవిలికి, పాడుకు తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే సర్ప సంతానం అన్నాడు యేసు ప్రభు. తల నుండి నెత్తురుకి పాదాల వరకు విషమే విషం. వీళ్ళు తలంపులే విషం, వీళ్ళ మాటలే విషం, వీళ్ళ ఐడియాలే విషం. పీసీ మిషన్ని క్యాన్సిల్ అరే అక్టోబర్ 2ని సమిట్ పెడదామంటే కోతిలా గెంతాడు రేవంత్ రెడ్డి. పెడదాం సార్ అని ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత 4 సార్లు కలిసి. ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే మా మేడం పెట్టనివ్వట్లేదట.
సోనియా గాంధీ మేడము పెట్టనివ్వట్లేదట అక్టోబర్ 2. మరి అది నువ్వు కౌంటర్ అయ్యి కోర్టులో దమ్ముంటే, అదే నిజమైతే ఐఎమ్ రైజింగ్ క్వశ్చన్స్ లీగల్లీ, ఎథికల్లీ, మోరల్లీ. నన్ను అడ్డుకుందామని రాజశేఖర రెడ్డి ఇలా క్వశ్చన్లు వేసినప్పుడు ముక్కలు అయిపోయాడు. నన్ను అరెస్టులు చేసిన వాళ్ళందరూ పైకి పోయారు, 7గురును. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ. ఎందుకంటే దేవుడు పంపగా వచ్చాను నేను ప్రజల కొరకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కొరకు, దేశం కొరకు. కనుక ఈ హైడ్రా అన్నదే హైడ్రామా. ఇప్పుడు నేను రంగంలోకి దిగాను ఈ డ్రామాని అరికట్టడానికి. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా కమిషనరు రంగనాథన ఎవరిని విడిచిపెట్టాను. చూసారా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 IPS సస్పెండ్ నోటీసులు వెళ్ళాయి. గుర్తించుకోండి, రాజశేఖర రెడ్డి టైంలో IASలు అందరూ జైలుకు కూడా వెళ్ళారు చాలామంది. మీ IAS, IPS, IRS, IFS వాళ్ళకి ఐఎమ్ వార్నింగ్ యూ, police officers, listen carefully. You are not above the law. When the Chief Minister and Prime Minister is not above the law, President V.V. Giri is not above the law. There is one K.A. Paul to question you. Before, I had lawyers whom you bought. ఒక లాయర్ కేసీఆర్ 5 కోట్లు ఇచ్చి కొనిశాడు నా స్టేని వెకేట్ చేయడానికి. ఇప్పుడు నన్ను ఎంతో కొనగలవు రేవంత్ రెడ్డి? నన్ను ఎవడైనా కొనగలడా? అది చట్టాన్ని గౌరవిద్దాం. లెట్స్ రెస్పెక్ట్ ద లా, లెట్ us టేక్ థింగ్స్ ప్రాపర్లీ, లెట్ us evaluate. ఈ ఏడుస్తున్న వారిని వాళ్ళకి ఏమిస్తాం కాంపెన్సేషన్? కనీసం టైం ఇవ్వాలి కదా, 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు. రాత్రి మీద ఎందుకు కొలగొట్టియాలి? మీరిచ్చిన 6 వాగ్దానాలు ఫెయిల్ అయినందుకే కదా, మీరిచ్చిన హామీలు నెరవేర్చలేనందుకే కదా, 10 నెలలు మీరు పచ్చిగా ఫెయిల్ అయినందుకే కదా. ఎవరికి తెలియదు మీ డ్రామా? చిత్తశుద్ధున్న మీడియా వారందరూ ఈ ప్రశ్నలకు స్పందించమని రేవంత్ రెడ్డిని నిలబెడతారు నెక్స్ట్ ప్రెస్ మీట్లో. ఆ బట్టి విక్రమార్కని నిలబెట్టండి, ఈ మినిస్టర్లు నిలబెట్టండి. మీడియా మిత్రులారా, ఓనర్లారా, మీరే ఈ దేశాన్ని కాపాడాలి. ప్రజలు ప్రార్థన ద్వారా యేసుప్రభు నన్ను పంపాడు. అయినప్పటికీ కులాలకి మతాలకి అతీతంగా లడ్డూ వివాదాన్ని నేను ఆపి గ్యాగ్ ఆర్డర్ ఇమ్మని చీఫ్ జస్టిస్ని అడిగాను. ఆనరబుల్ చీఫ్ జస్టిస్, ఎందుకు? అరే, వాటికన్కి మీరు క్రైస్తవ దేశంగా ప్రకటించినప్పుడు క్యాథలిక్ 744 మందికి, లక్షల మంది ఉన్న తిరుపతిని కాపాడొద్దా? లక్షల కోట్ల ఆస్తిని. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. as long as you are there with me. నన్ను అడుగడుక్కి అడ్డుకుంటున్నా నన్ను ఆపగలుగుతున్నారా? దేవుడు నాతో ఉన్నంత వరకు, ప్రజలు నాతో ఉన్నంత వరకు, మీడియా నాతో ఉన్నంత వరకు న్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వరకు జరిగింది, ఇక ముందు జరుగుతుంది. రైతులారా, నిరుద్యోగులారా, 7569441275 కమిటీలు వేసేసేయండి. వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. మనం వస్తేనే, బీసీ ముఖ్యమంత్రి నేను అయితేనే రాష్ట్రాన్ని కాపాడుతాను, దేశాన్ని కాపాడుతాను. మీరు దొంగలు దోచుకున్న వాళ్ళకి ఓట్లేస్తే దేవుడు మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు. నియోజకవర్గంలో గ్రూపులు పెట్టండి, అక్టోబర్ 2 కల్లా కమిటీలన్నీ వేసేయండి. ఇంకా మిగిలిన వాళ్ళు మీరు కమిటీలో జాయిన్ అయిపోండి. మీ నియోజకవర్గం మీ పేరు ప్రజాశాంతి పార్టీ. పాలు రావాలి, పాలన మారాలి. ఈ హైడ్రా లాంటి అవినీతులు నేను కట్టి చూపిస్తా. రేవంత్ రెడ్డి కూల్చి చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు 700 కంపెనీలు తీసుకొచ్చాను హైదరాబాద్కి, 7000 కంపెనీలు తీసుకొచ్చి చూపిస్తా. అది రేవంత్ రెడ్డికి తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు, నరేంద్ర మోదీకి తెలుసు, కేసీఆర్కి తెలుసు, జగన్కి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. కానీ వాళ్ళు మనకు మద్దతు ఎవరు? ఎందుకు? ఈ 2-3 కుటుంబాలు, 2-3 కులాలే ఏలాలి కనుక. మన బీసీలు, మన బడుగు బలహీన వర్గాలను రానివ్వరు 90% ఉన్నోళ్ళు. ఇప్పుడే నా యూత్ మనోనేత్రాలు తెరవండి, రాజకీయ నాయకులు మనోనేత్రాలు తెరవండి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయితే ప్రజాశాంతి పార్టీ 10 మంది ఎమ్మెల్యేలని ఆ 10 నియోజకవర్గాల్లో గెలిపించండి. సత్తా ఏంటో చేసి చూపిస్తాం. చేశా.
ప్రపంచంలో 8 ఫీల్డ్లో నెంబర్ 1 అయ్యాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అది టైం ఉంది కదా, పోటీ చేద్దామని ఆశిస్తున్నాం. చూడండి, ప్రజలు మూర్ఖులు కారు. ప్రజలందరికీ తెలుసు ఇప్పుడున్న 3 పార్టీలు అవినీతి పార్టీలని. బీజేపీ దేశంలో ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ మోస్ట్ కరప్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ 54 years. కేసీఆర్ కుటుంబ పాలన అయిపోయింది. ఇది తేలిపోయింది. 180% ప్రజలకు అర్థమైపోయింది. ఒక 20 ఎక్కువైతే 30%. ఈ 80%ని 60% ఉన్న బీసీల్ని 90% ఉన్న బడుగు బలహీన బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఎలాగ ఐక్యం చేయాలి? ఈ బీసీలు అమ్ముడుపోతున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద హైడ్రామా ఆడింది. బీసీకి పీసీసీ చీఫ్ ఇచ్చి 12 మంది ముఖ్యమంత్రులు రెడ్లు చేసి ఈరోజు మేము బీసీకి పోస్ట్ ఇస్తామంటే ఎవరు నమ్ముతాడు? ఈ దొంగలే, మూర్ఖులు తప్ప. ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు, యూత్ అంతా నాతో నిలబడుతున్నారు. ఇంకా నిలబడాలి. నేను మీతో ఉన్నాను రాత్రి పగలు, మీరు నాతో ఉండరా? మనం కలిసి ఉంటే తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ బాగుపడదా? అక్కడ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాం. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపాం. ఈ 2 నేనే చేశాను. ఇలాంటి 20 చేసాం. 15 ఆర్డర్స్ తీసుకొచ్చాం. అందుకే ఆ మూసీ పర్యాంతంలో 20,000 మంది ఇల్లులు కూల్చేస్తున్నారనే నేను హైకోర్టుని హౌస్ మోషన్ అడుగుతున్నాను ఈరోజు ఈవినింగే. అందుకే సడన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం. నేను అన్నది ఇప్పుడు నేను చెప్పాను కదా, చట్టానికి ఎవరు అతిథులు కారు. ఇప్పుడు చేస్తుంది చట్ట విరుద్ధంగా చేస్తున్నారని రుజువులు చేశారు. ఇంతవరకు ఇలాగ ఎవరు ఫైల్ చేయలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఫైల్ చేస్తున్నాను, మాట్లాడి చెప్తున్నాను. చూడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం. అప్పుడు దాకా ఈయన ముఖ్యమంత్రి ఉంటాడు 3 నెలల తర్వాత. ఈ డ్రామాలన్నీ ఎందుకు? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎంత అప్పు చేశారు? అప్పు చేసి పప్పు కూడా అంటారు ఒక పెద్ద ఆయన. ఇది అప్పు చేసి పప్పు కూడా కాదు. అప్పు చేసి బిర్యానీ, స్పెషల్ బిర్యానీలు, లగ్జరీలు, వెకేషన్ హోమ్స్, దుబాయ్లో ఇల్లులు, 1000 కోట్లు దోపిడీలు. చూడు, నదుల్ని కాపాడాలి, కాలువల్ని కాపాడాలి, పార్కుల్ని కాపాడాలి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చేయాలి. అది 100%. కానీ అది సెలెక్టివ్గా ఉంది, ఉండకూడదు. నోటీసులు ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా చేస్తున్నారు, చేయకూడదు. ఇలాంటి డెసిషన్స్ రాంగ్ చేసినందుకు జీవో అమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను 3 నెల రోజుల నుంచి చెప్తున్నాను, దీని గురించి ఫైట్ చేస్తున్నాను, కానీ కోర్టుకి వెళ్ళలేదు. ఇందులో కొంత మంచి ఉందని. కానీ ఎప్పుడైతే మంచి చెడుగా మారి ఇంకా పాపం ఆకాశానికి చేరుకుంటుందో దేవుడు నా ద్వారా దీన్ని ఆపుతాడు, కోర్టుల ద్వారా. చూడండి, నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఓనర్స్ని ప్రాసిక్యూట్ చేయాలి ముఖ్యం, పర్మిషన్ ఇచ్చిన వారిని ప్రాసిక్యూట్ చేయాలి. ముందు అది చేయాలి, రుజువు చేయాలి కదా. చంపేసిన తర్వాత, ఇన్ని వేల మంది ఇల్లు చంపేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం, పోస్ట్ మార్టం అంటే ఎట్లా కుదురుతుంది? ముందు ఎవరు ఈ ల్యాండ్ని ఆక్యుపై చేశారు, ఎంతసేపు? అది 24 గంటలు. ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి కదా. 24 గంటలు. ఎవరు ఈ ఆక్యుపై చేసి ఎవరికి అమ్మారు, ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. మరి ఉండి 24 గంటల్లో చేయకుండా, పోనీ 7 రోజుల్లో చేయకుండా ఇన్ని 1000 కోట్ల ప్రాపర్టీని సర్వనాశనం చేశాడు. అందులో ముఖ్యంగా బీదవారిని, దళితులు, బీదవారు, వీళ్ళకి ఎప్పుడో ఇస్తామని కాదు, ముందు కన్స్ట్రక్షన్ చేసి ఇదిగోండి మీరు ఇంట్లో నుంచి ఇంటికి మూవ్ అవ్వండి, అప్పుడు మేము దీన్ని కూల్చేస్తామని 1 నెల రోజుల్లో వచ్చాయి, 2 నెలలు వచ్చాయి.
3 నెలలు వచ్చాయి రీజనబుల్ టైంలో. ముందు కూల్చేసి వాళ్ళ రోడ్ల మీద పడేసి వాళ్ళ ఆత్మహత్యలు అయిపోయిన తర్వాత వాళ్ళ కూతుర్లకో కొడుకులకో ఇల్లు ఇస్తాం అదేని ఇచ్చారా? కేసీఆర్ ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అన్నారు, ఇచ్చారా? ప్రతి కుటుంబానికి ఉద్యోగం అన్నారు, ఇచ్చారా? ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చారా? ప్రతి దళితుడికి ఇదన్నారు, ఇచ్చారా? దళిత భవన్ అన్నారు, ఈ భవన్ అన్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి పూర్తిగా చేయనందుకే ఆయన్ని తీసేశారు. ప్రజాశాంతి పార్టీ గద్దరన్న చెప్పినట్టు స్ట్రక్చర్ లేనందుకే మేము కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాం. ఎందుకంటే ఆయన అమ్మ ఎంత లంబా ఎంత చౌడా అని మీ అందరి ముందు చూశాడు కదా. ఎలాగ పిల్లలాగా నా పక్కన కూర్చోడం, నా ఎదుటి నిలబడ్డం. ఇప్పుడు పుల్ అయిపోయాడు రేవంత్ రెడ్డి. నాకంటే పుల్ అవుతాడు అంటే నేను ప్రపంచానికి పులిని. 150 దేశాల్లో యుద్ధాలు ఫైట్ చేసి న్యాయం చేసిన వాడిని నువ్వేం చేస్తావు? నువ్వు తలస్తే చాలు నన్ను అటాక్ చేద్దామని. నీ తలంపుల బ్రెయిన్ కూడా ఉండదు. చేసిన వాళ్ళు అందరూ ఉన్నారా? కేసీఆర్ కుటుంబం నాకు ఎంత హాని చేశారు, ఎన్ని కేసులు పెట్టారు నా మీద, పోలీసులు వచ్చి ఇక్కడ ఎన్ని దాడులు చేశారు వాళ్ళ కాలంలో. ఇల్లీగల్గా నన్ను అరెస్ట్ చేయాలని ఎన్ని కేసులు, లేని కేసులు పెట్టారు, ఉన్న కేసులు స్టే తీసేశారు, చిత్రం చేశారు. నేను ఆయన పుట్టినరోజు చేసుకోకుండా కోర్టులో కేసేసి 5 సార్లు ఆర్గ్యూ చేసి, లేదంటే ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి ఉండాలి కేసీఆర్. ఆ పుట్టినరోజుకి దాదాపు 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 400 మంది ఎంపీలు వస్తున్నారు. లక్షల కోట్ల ఆస్తి. సెక్రటరియట్ ఓపెనింగ్ ఎవరు ఆపారు? 5 సార్లు ఆర్గ్యూ చేసి ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు 1లో నేనే కదా ఆర్డర్ తీసుకొచ్చి పుట్టినరోజున ఓపెన్ చేయకుండా చేశా సెక్రటరియట్ని. కామారెడ్డి రైతుల భూములు 1000 కోట్లు దోచుకుంటే నేనే కదా ఆపాను. ఆయన అవినీతి కార్యక్రమాలు అన్నిటి మీద కేసులు వేసింది నేనే కదా. గతమాలు అందరూ మాట్లాడారు, శర్మిల లాంటి వాళ్ళు అందరూ. అందరినీ ఆయన ఆట ఆడుకున్నాడు. నన్ను నా ఇంటి బయటే కానీ లోపలికి రాలేదు కదా. ఆయనకు తెలుసు నేను ఏ బటన్ నొక్కితే నన్ను టచ్ చేస్తే ఏమవుద్ది అన్నాను. సిరిసిల్లలో టచ్ చేశారు. ఆ రోజే చెప్పించాను, మీడియా అంతా లైవ్లు ఇచ్చారు. నువ్వు మరలా ముఖ్యమంత్రి అవ్వు, ప్రధానమంత్రి అవ్వాలని ఆశిస్తున్నావు, క్షమాపణ చెప్పు అన్నాను. చెప్పలేదు తండ్రి కొడుకులు. 80 సార్లు మా వాళ్ళు కాల్ చేశారు, మీట్ చేశారు, నేను కాల్ చేశాను కేసీఆర్ కేటీఆర్ని. క్షమాపణ చెప్పలేదు. చిత్తుగా ఓడిపోయి నడి రోడ్ల మీద పడిపోయారు ఎదురును. కూతురు జైలు, ఆయన డిప్రెషన్, బీజేపీలో మర్జ్ అయిపోతుంటే, అరే నువ్వు బిందివి, బీజేపీ చెంబు, నువ్వెందుకు మర్జ్ అవుతావని ఆపా. డిప్రెషన్ ఉన్నోని బయటికి లాగా. 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయిపోయినప్పుడు నేనేమనలేదు. ఇంకో 16 మంది జాయిన్ అవ్వకుండా ఆపా. కోర్టు కేసు వేసా ఆ 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని. లేదు, ఇది ఇప్పుడున్న ఆయనకు వార్నింగ్ అనమాట. ఒరే బాబు, అప్పుడు ముఖ్యమంత్రులందరూ జీరో అయిపోయారు, నువ్వు హీరో అవ్వాలంటే ఇప్పటికైనా సమిట్ పెట్టు, హైడ్రాని ఆపు, కోర్టు చట్ట ప్రకారం వెళ్ళు. దిస్ ఈజ్ ద పాయింట్. కేసీఆర్ 2 గంటలు ప్రెస్ మీట్ పెడతాడు, రేవంత్ రెడ్డి 1 అవర్, మనం 15 నిమిషాలైనా మనకి లైవ్లో ఇవ్వద్దా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి హైడ్రాలో కొంత మంచి జరుగుతుంది. ఆ చేసే విధానం, ఆ జీవో ప్రాపర్గా లేదనే ఇప్పుడు అమెండ్మెంట్ చేసుకుంటున్నారు. నేను నోటీసులు ఇచ్చిన తర్వాత. సో కొంత మంచి జరుగుతుంది. కానీ ఇంకా 100 రెట్లు మంచి జరగాలంటే రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చిన మాట నెరవేర్చాలి. గ్లోబల్ పీస్ సమిట్ పెడతానని మాట తప్పాడు. తద్వారా లక్షల కోట్లు ఇన్కమ్, అది చేయలేదు. ఏమనంటే మా మేడం వద్దన్నది అంటాడు. అన్నీ ఢిల్లీ పర్మిషన్ కావాలంటే ఇంకా హైదరాబాద్ ఎందుకు?
అది కూడా యూనియన్ టెరిటరీ చేసిస్తే మోదీయే డిసైడ్ చేస్తారు కదా అన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్.